హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అవబోతున్నాము. ఈ రైడ్ అనేది చూసారా, ముందు మనకి వెళ్తూ ఉంటే స్కై వ్యూ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో చాలామంది సాఫ్ట్వేర్స్ మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళ మంత్లీ శాలరీస్ వచ్చేసి అట్లీస్ట్ మనకు తెలిసి ఒక 30,000 పైన ఉంటుంది, ప్లస్ పర్ మంత్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ వల్ల జాబులు పోతున్నాయని విన్నాం కదా, అది నిజమా కదా? కానీ ఎప్పుడు చూసినా ఈ గచ్చిబౌలి అనేది చాలా ట్రాఫిక్తో ఉంటుంది. ఆ ట్రాఫిక్ ఎప్పుడు ఈ ట్రాఫిక్ భరించలేమండి అసలు. మనం ఈ గచ్చిబౌలిలో మన ముందున్నారు ర్యాపిడో అన్న. ఈరోజు మనం ర్యాపిడోలో బైక్ రైడింగ్ చేయబోతున్నాము. సో చూసారా, చెప్పగానే ట్రాఫిక్ జామ్. అసలు ఈ ట్రాఫిక్ జామ్ తట్టుకోలేమండి ఈ గచ్చిబౌలిలో. సాయంత్రం 4 అవుతుంది. సాయంత్రం 4 అయినా కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది అసలు తట్టుకోలేకపోతున్నాము. అమ్మ, ఇక చూసారా, అందరు జాబ్స్ నుంచి రిటర్న్ అవుతూ ఉన్నట్టున్నారు. అందుకనే మనకి చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. చూద్దాం, వెళ్దాం ఏమైతే. మన ముందు నేను రికార్డింగ్ చేసి అప్పుడే చిరాకు వచ్చేసింది నాకు. సో మనమైతే వెళ్తూ ఉన్నాము. ర్యాపిడో అయితే చాలా కష్టపడుతున్నారు అసలు రైడింగ్ చేయడానికి. ఈ ట్రాఫిక్లో తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే హైదరాబాద్లో అసలు రైడింగ్ చేయాలంటే చాలా కష్టం అండి. మీకు హైదరాబాద్లో రైడింగ్ చేస్తారంటే మీకు డ్రైవింగ్ కాదు, వాళ్ళ టాలెంట్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఉండాలి. అది మనం ముందుంది ఐకియా. హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఐకియా ఉందండి. మనం దాని దగ్గరికి వెళ్ళబోతున్నాము. సో చూద్దాం. ఈ ట్రాఫిక్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఈ కార్లు ఉన్న వాళ్ళు ఎక్కువ ఇక్కడనే ఉంటారు. మన బైకులు ట్రావెలింగ్ చేసే వాళ్ళు అయితే చాలా కష్టపడుతూ ఉంటారండి ఈ ట్రాఫిక్లో. కారు ఉన్న వాళ్ళు ఏంటంటే సమ్మగా వెళ్ళిపోతారు అసలు ట్రాఫిక్లోనే. ఎక్కడన్నా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు అంటారు. అసలు ఇది సమ్మర్, అసలు పైన ఎండలు తన కొడతా ఉన్నాయి, కిందేమో సెగలు చెమటలు బీభత్సంగా వస్తున్నాయి అసలు. చూసారా, ఈకియా దగ్గరికి రావడానికి మనకి 1.5 minutes పట్టింది బైక్ మీదే. అట్లాంటి చూసుకోండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో అసలు ఐకియా గచ్చిబౌలిలో. సో సరే, మనం వెళ్దాం. ఇంకా ఐకియా దగ్గరికి వచ్చేసాము. ఒకసారి ఐకియా వైపు లుక్ వేసుకున్నాం ఆగండి. సో ఇదిగోండి ఐకియా. ఇది ఎంత లెంత్ అంటే అసలు ఇది అతిపెద్ద ఐకియా హైదరాబాద్లో. సో చాలా లెంత్ ఉంటుంది ఐకియా అనేది, ఐకియా స్టోర్ అనేది. సో ఇది బిల్డింగ్లు చూసారా అసలు, కంపెనీలు చూసారా అసలు, ఏ లెవెల్ ఏ లెఫ్ట్ అసలు ఎంత దూరం ఉన్నాయో, ఎంత హైట్ ఉన్నాయో అసలు. అదో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అదిగో గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఇరుక్కోబోతున్నాం మనం. ఈ ట్రాఫిక్ జాము ఓపిక అయిపోయిందండి నాకు ట్రాఫిక్ జాము. సరే, ఒకసారి మనం ర్యాపిడో అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాయి అసలు. చాలా స్ట్రగుల్ అవుతున్నాయి అసలు, ఆగిపోయాయి మళ్ళీ. సో మనం ముందుకు వెళ్దాం అన్నా చాలా ట్రై చేస్తుంది అసలు. ముందుకు వెళ్ళనీకి చూసుకున్నారు అసలు ఏ లెవెల్ స్ట్రగ్లింగ్ జరుగుతుందో. సో మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఎంతసేపు అయితే అన్న అయితే దారిలో చూస్తూ ఉన్నాడు. ఆ బొక్కలో నుంచి ఈ బొక్కలో నుంచి. ఓకే, మనం ఇప్పుడు అది గచ్చిబౌలి రాయదుర్గ్ మెట్రో దగ్గరికి వచ్చేసామండి. రాయదుర్గ్ మెట్రో మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. దీన్ని రాయదుర్గ్ మెట్రో అంటారు. సో ఇది చాలా రద్దీగా ఉండే ప్లేస్ అండి అసలు. రాయదుర్గ్ మెట్రో నుంచి గచ్చిబౌలి రాయదుర్గ్ మెట్రో అసలు చాలా రష్గా ఉన్న ప్లేస్ అసలు. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వరకు మీకు చాలా రష్ ఉంటుంది. చూసారా అందరం ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నారు అసలు. ఆ ట్రాఫిక్ చూస్తే డ్రైవింగ్ మీద విరక్తి వచ్చేసిద్ది అసలు. డ్రైవింగ్ జీవితం మీద విరక్తి వచ్చేసిద్ది అసలు. ఆ లెవెల్లో ఉంటుంది ట్రాఫిక్ అనేది.
అమ్మ ఇక్కడ మేము రికార్డింగ్ చేయలేక మాట్లాడలేక ఒక పక్క రైడింగ్ చేసే వాళ్ళకి చిరాకు వస్తా ఓ అమ్మ ఎంత ట్రై చేస్తున్నాం అసలు మీకోసం. దీనికోసమైనా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేసుకోవాల్సిందే మీరు. ప్లీజ్ అండి కొంచెం ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా మోటివేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ రైడింగ్ స్టార్ట్ చేద్దాం. మీకు హైదరాబాద్లో పెట్రోల్ అనేది చాలా కరువు అయిపోయింది ప్రజెంట్ అయితే. మనం ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము. అదిగోండి పెట్రోల్ బంక్, దాంట్లో ఎంతమంది జనాలు ఉన్నారో మీరు అసలు చూస్తే మీకు మైండ్ పోయిద్ది. చూసారా, అదిగో కార్ లాగున్నాయి, లోపల ఎల్లో లేకుండా బ్యారిగేడ్స్ వేసి ఉంచారు. అదిగోండి మనం బ్యారిగేడ్స్ చూసినట్టయితే పెట్రోల్ కూడా సరిగ్గా దొరకట్లేదండి హైదరాబాద్లో. ఏందండి ఇది అసలు, ఎంత స్ట్రగుల్ అవుతున్నాం హైదరాబాద్లో. ఈ పొద్దు నుంచి సాయంత్రం వరకు జాబులు చేసుకొని సాయంత్రం నైస్ మళ్ళీ వచ్చి ఇంటికి చాలా స్ట్రగుల్ అవుతున్నాం అండి హైదరాబాద్లో. ట్రాఫిక్ ఒక పక్క, రాయదుర్గ్లో సీఎం గారు ఏదైనా చేయాల్సిందే. ట్రాఫిక్ ఏమన్నా, ఈ ట్రాఫిక్కి మాత్రం మీరు ఏదో చేయాల్సిందే. ఎంతోమందో సీఎంలు మారారు కానీ ట్రాఫిక్ మాత్రం తగ్గించలేకపోయారు. సో ఈ బిల్డింగ్ ఎంఐ కొంత అసలు ఈ బిల్డింగ్ పేరేంది, ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది, అయ్యే మిస్ అయిపోయామంటే మనం ఆ